పాము బ్రాహ్మణుడు. జన్మతః వచ్చిన నైజం ఎవ్వరికీ పోదు. పుట్టలో ఉంటే పాముని నాగదేవత అని పూజిస్తాం. అదే పాము పుట్ట బయట కనిపిస్తే విషపురుగని చంపేస్తాం. అలా కాక పాముని దేవతగానే ఆదరిస్తే అది ఎప్పుడో అప్పుడు కాటు వేయక మానదు. అది దాని నైజం. విషపురుగు అయినా పాముని కాపాడుకోవాలని ఓ వెర్రి బ్రాహ్మణుడు ఎలాంటి ఆపద తెచ్చుకున్నాడో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఒక అడవి ప్రాంతంలో పెద్ద పుట్ట ఉంది. అందులో ఒక గోధుమ పిండి త్రాచు నివసిస్తుంది. ఒకనాడు ఉదయం పూట ఆ సర్పం అక్కడికి దగ్గరలో ఉన్న నది ఒడ్డుకు బయలుదేరింది. ప్రతిరోజు ఆ నది ఒడ్డుకు వెళ్ళి కప్పల్ని భక్షించి ఆ ఒడ్డునే నిద్రపోయి సాయంత్రానికి పుట్టకి రావటం దాని అలవాటు. ఆ రోజు దానికి ఒక్క కప్ప కూడా కనిపించలేదు. మధ్యాహ్నం దాకా చూసి ఒక లాభం లేదు అనుకుంటూ పుట్టకు బయలుదేరింది. బయట ఎండ మండుతుంది. కడుపు ఖాళీగా ఉండటం వల్ల నీరసంతో నెమ్మదిగా వెళ్ళసాగింది. ఓ రేళ్ళు గడ్డ పొదున దాటుతుండగా ఎండవేడికి రెండో పొద అంటుకొని మంటలు చుట్టూ వ్యాపించాయి. మధ్యలో పాము చిక్కుపోయి దిక్కుతోచక ఉండిపోయింది. అదే సమయంలో దానికి ఆ వైపు వెడుతున్న ఓ బ్రాహ్మణుడు కనిపించాడు. అయ్యా, నన్ను రక్షించండి అంటూ ఆ పాము పెద్దగా అరిచింది. ఆ శబ్దం ఎటువైపు నుండి వచ్చిందో అర్థం కాని బ్రాహ్మణుడు నలుదిక్కులు చూడసాగాడు. అప్పుడు ఆ పాము నేను ఇక్కడే ఉన్నాను అంటూ అరిచింది. అప్పుడు పామును చూశాడు ఆ బ్రాహ్మణుడు. అయ్యా, నన్ను త్వరగా రక్షించండి. సాటి జీవికి ప్రాణదానం చేయటాన్ని మించిన దానం ఈ లోకంలో మరేదీ లేదంటారు కదా. నన్ను రక్షించి పుణ్యం కట్టుకోండి అంది. ఆ వెర్రి బ్రాహ్మణుడు పామును రక్షించాలనుకొని తన చేతి సంచి ఓ కర్రను బిగించి మంటల మధ్య చేర్చాడు. పాము సంచిలోకి దూరగానే దానిని బయటకు తీశాడు. సంచిలోంచి బయటపడ్డ పాము ఒళ్ళు విరుచుకుంటూ ఎదుట ఉన్నది తమ జాతికి శత్రువైన మనిషి అన్న సంగతి గుర్తువచ్చి కాటు వేయటానికి పడగ విప్పింది. అమ్మో, ఈ పాము ఎంత మోసకారి, ఎంత కృతజ్ఞరాలు అనుకుంటూ ఆ వెర్రి బ్రాహ్మణుడు పరుగు అందుకున్నాడు. పాము వెంటపడి తరమసాగింది. కొంత దూరం పోయాక ఆ బ్రాహ్మణుడికి ఓ గాడిద ఎదురుపడి విషమేయటమని బ్రాహ్మణుడు అడిగింది. బ్రాహ్మణుడు జరిగిన విషయం మొత్తం చెప్పాడు. అదే సమయానికి పాము కూడా అక్కడికి చేరుకుంది. ఆ గాడిద పామును కూడా ఆపి విషయం చెప్పమంది. పాము బ్రాహ్మణుడు రక్షించి వైనం చెప్పి అతను తన జాతికి శత్రువు కనుక చంపటం తప్పే కాదు అంటూ చెప్పింది ఆ పాము. అప్పుడు గాడిద, నువ్వు చెప్పింది నిజమే కాదో ముందు నాకు తెలిస్తే కదా నేను తీర్పు చెప్పగలిగేది. అందుకు మొదటి నుంచి ఏం జరిగిందో నాకు చెప్పు అంది. దానికి పాము సరేనని మంటల దగ్గరికి వెళ్ళింది. అప్పుడు బ్రాహ్మణుడు కర్రను కట్టిన సంచితో పాముని మంటల మధ్య వదిలాడు. పాము మంటల వేడికి తట్టుకోలేక, ఓ బ్రాహ్మణుడా, నన్ను త్వరగా బయటికి తీ అంది పాము కోపంగా ఆజ్ఞాపిస్తున్నట్లు. ఆ బ్రాహ్మణుడు సంచిని మళ్ళీ మంటల మధ్య వేయబోయాడు. అప్పుడు గాడిద, ఓ వెర్రి బ్రాహ్మణుడా, ఆ పాముని మళ్ళీ బయటకు తీయకు. దాని నుండి నిన్ను కాపాడటానికి నా దగ్గర మరేం ఉపాయం లేదు. దాన్ని అలాగే చావనివ్వు అంటూ వారించింది. ఆ బ్రాహ్మణుడికి గాడిద మాటలతో జ్ఞానోదయమయ్యి సంచిని కూడా మంటల్లోనే విసిరేసి గాడిదకు కృతజ్ఞతలు చెప్పి తన ఇంటి దారి పట్టాడు. ప్రాణదానం చేసిన వాడి ప్రాణాలు తీయాలనుకున్న ఆ పాము మంటల్లో మాడి చచ్చింది.